రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వక్త బ్రదర్ షఫీ పరమత సహనంపై ప్రత్యేకంగా బోధనలు చేశారు. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, కష్టనష్టాలలో ఒకరికొకరు అండగా నిలవాలని కోరారు. ప్రపంచంలోనే భారతదేశం విభిన్నమైనదని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ముస్లింలకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్, నియోజకవర్గ తాజమాజీ ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ దావత్లో నియోజకవర్గ స్థాయి మైనారిటీ సోదరులు, హిందూ సోదరులు కలిసి ఈరోజు ఇఫ్తార్ దావత్ను విజయవంతం చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 30 రోజులు ఉపవాసం ఉండి ఆ భగవంతుని స్మరించుకుంటూ మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఉపవాసాలు చేస్తూ ఉంటారు. వారందరూ ఈరోజు వారికి ఇఫ్తార్ దావత్ ఇవ్వడం జరిగింది. ఇది 24 సంవత్సరాల సంధి. నేను మండల ప్రెసిడెంట్ 2001 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా 24 సంవత్సరాల సంధి ఇఫ్తార్ దావత్ చేయడం జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో మన పటాన్చెరు అంటే ఒక మినీ భారతదేశం, మినీ ఇండియా. హిందువులు, ముస్లింలు, సిక్కులు ఒక సోదర భావంతో ఒక తల్లి బిడ్డల్లాగా కలిసిమెలిసి ఉండి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్కగా ఒక తల్లి బిడ్డల్లాగా కలిసిమెలిసి ప్రాంతంలో అభివృద్ధిలో అందరూ భాగస్వాములు ముందుకు పోతా ఉన్నాం. రేపు రాబో కాలంలో కూడా అదేవిధంగా అందరం కలిసిమెలిసి ఒక తల్లి బిడ్డల్లాగా సోదర భావంతో మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ అడ్వాన్స్గా మన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రంజాన్ సందర్భంగా స్పెషల్గా ఇఫ్తార్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఎలాంటి తేడా లేకుండా ప్రతి మతస్థులు ఇక్కడ హాజరవడం జరిగింది. వేలాది సంఖ్యలు ఇక్కడ హాజరవడము సోదరభావంకి ప్రతీకగా ఉన్నటువంటి కార్యక్రమం చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా ఇక్కడ రంజాన్ సందర్భంగా ఇస్తున్న సందేశం ఏంటంటే, ఈ రంజాన్ నెలలోనే ఖురాన్ గ్రంథం అవతరించింది కాబట్టి దానికి గుర్తుగా ఈ నెల మొత్తం కూడా ఉపవాసాలు పాటించమని దేవుడు ఖురాన్లో ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి ఈ ఖురాన్ అవతరించిన నెల రంజాన్ కాబట్టి అసలు దీనికి ఉద్దేశం ఏంటి? ఉపవాసం ఉద్దేశం అంటే మనిషిలో భయభక్తులు జనించాలి. మనిషి ఏ పని చేయాలన్నా ఏ పని చేయకూడదన్నా కానీ శాస్త్రం ఏం చెప్తుందో, ధర్మంలో ఏముందో, ఖురాన్లో ఏముందో తెలుసుకుని దానికి తగ్గట్టుగా జీవితం గడపాలి. ఎందుకంటే మనల్ని పుట్టించిన భగవంతుడు చూస్తున్నాడు, వింటున్నాడు, గమనిస్తున్నాడు. మన కర్మకి ప్రతిఫలం అనేది ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి జీవితం గడపాలి. ఎందుకంటే ఏ మానవుడైతే నిరహంకారంగా అహంకారం లేకుండా ఉంటాడో ఆ వ్యక్తే సాఫల్యం పొందుతాడు. ఏ వ్యక్తి అయితే అహంకారం వస్తుందో ఆ వ్యక్తి సాఫల్యం పొందడు అని చెప్పేసి ధర్మం ఏదైతే చెప్తుందో ఆ ధర్మాన్ని బట్టిగా మనం జీవితం గడపాలి. ఇక్కడ చూసినట్టయితే మన సనాతన ధర్మము వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత బోధించిన, బైబిల్ బోధించిన, ఖురాన్ బోధించినా కానీ ఒకే ధర్మం బోధిస్తుంది. ఖురాన్లో చూసుకున్నట్లయితే 98వ సూర 5వ వాక్యంలో దీన్ని దీనుల్ ఖయ్యూమ్ అని చెప్పడం జరిగింది. అంటే ఇదే సనాతన ధర్మం అని చెప్పారు. అంటే అరబీ భాషలో ఏదైతే బోధించారో ఇస్లాం అని, అది సంస్కృతంలో చూసుకుంటే అదే సనాతన ధర్మము. ఇక్కడ సంస్కృతంలో బోధించారు, అక్కడ అరబీ భాషలో బోధించారు. ఎక్కడ బోధించిన ధర్మం ఒకటే. మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రి సంతానము, రక్త సంబంధం ఉంది. అందరం కలిసిమెలిసిగా మానవత్వంతో జీవితం గడిపే సందేశం ఇవ్వడం కోసమే గ్రంథాలు అవతరించడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ధర్మం క్షీణిస్తుందో అక్కడక్కడ ధర్మ సంస్థాపన కోసము ఆ భగవంతుడు అక్షర పరబ్రహ్మ తన పరమాత్మని అంటే జిబ్రాయిల్ అలైహిస్సలాం అన్ని అవతరింపజేసి ప్రవక్తకి సందేశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రంజాన్ మన లైఫ్లోకి వచ్చి వెళ్ళింది అంటే మనలో ఒక మార్పు అనేది రావాలి, ఒక చక్కటి మానవత్వం రావాలి, నీతి నిజాయితీ రావాలి, తోటి మానవుడిని గౌరవించి సేవ చేసే తత్వం రావాలి. కాబట్టి ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇది మొదటి కాదు, దాదాపు 24 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నానంటే నిజంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు చాలా గొప్ప అదృష్టవంతులు చెప్పాలి. ఇంత గొప్ప నాయకులు ఉండడము చాలా సంతోషం.